యథార్థవంతులకు తన ముఖదర్శనం అనుగ్రహించువాడైన మన ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుండి 28 వచనాల వరకు. దీనితో 16వ అధ్యాయం ముగిస్తుంది. ఈరోజు మన ధ్యాన భాగంలో ప్రతి వాక్యం నుండి గ్రహించవలసిన చాలా విషయాలున్నాయి. సంఘ ప్రస్తావన ముగించిన తర్వాత 21వ వచనంలో అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగానే పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమవునుగాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగెను. అయితే అప్పుడు ప్రభువు పేతురు వైపుకు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులు తలంపకున్నావని పేతురుతో చెప్పెను అని చదువుతాం. యేసుప్రభు తన మరణ పునరుత్థానాల గురించి చెప్పినప్పుడు పేతురు అలా మాట్లాడటం మానవ నైజంలో నుండి వచ్చిందే. ఇక్కడ ప్రభువు సాతానా నా వెనుకకు పో అంటున్నారు. కారణం ఏంటంటే ఈరోజు మనకున్న ఆ నైజం ఏదైతే ఉందో దానికి మూలము సాతానే. ఇంకా మనిషిని దేవుడు ప్రేమించడానికి కారణం ఏంటంటే ప్రతి మనిషిలోని ఆత్మ దేవుని దగ్గరదే. అందుకే దేవుడు లోకంను ఎంతో ప్రేమించిన యోహాను సువార్త 3:16లో వ్రాయబడింది. లోకంలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని రోమా 3:11లో రాయబడినప్పటికీ దేవుడు లోకంను ఎంతో ప్రేమించడానికి కారణం అదే, మనలో ఉన్న ఆత్మ. దేవుడు నరుని చేసినప్పుడు ఆయన నరుని నేలమట్టితో చేసి వానిలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చదువుతాం. ఇది హెబ్రీ భాషలో ఊదగా అనే పదానికి వాడబడిన హెబ్రీ పదం యొక్క అర్థం చూస్తే ఆయన నరుల్లోనికి తను తానే పంపుకున్నాడు అనే అర్థం వస్తుంది. అప్పుడే నరుడు జీవాత్మ అయ్యి దేవుని పోలికలోకి వచ్చాడు. ఆత్మకు మరణం లేదు. అది ఉంటే దేవుని దగ్గర శాశ్వతంగా ఉండాలి, లేకపోతే దేవుడు లేకుండా అయినా శాశ్వతంగా ఉండాల్సిందే. వింటున్న మనమందరము ఈ 2 చోట్లే ఎక్కడైనా ఉండగలం. ఎక్కడుండాలని నిర్ణయించుకోవాల్సింది మనమే. ఈ వాక్య భాగంలో ప్రభు అందుకే మాట్లాడింది పేతురు అయినప్పటికీ ఆయన సాతానా నా వెనుకకు పో అని అన్నారు. ఇక్కడ పేతురు సాతాను చేత పట్టబడ్డాడని కాదు దాని అర్థం. కానీ అలా మాట్లాడటానికి మనిషి యొక్క స్వభావం అలా మారడానికి మూలము వాడే గనుక ప్రభు అలా అనాల్సి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఆయన గద్దించింది ఆ మాటలకు మూలమైన సాతానును. కానీ పేతురుతో చాలా ప్రేమతో చెప్పారు, నువ్వు మనుషుల సంగతులు తలంచున్నావు కానీ దేవుని సంగతులు తలంచట్లేదు అని. ఈ విషయాన్ని పేతురుతో చెప్పారు. ప్రభువు ఎప్పుడూ మూలాన్ని నిర్మూలన చేయాలనుకుంటారు, పైపైన బాగు చేయాలని చూడరు. అందుకే తన మరణ పునరుద్ధానాల వల్ల సాతానును జయించి మనల్ని తన రక్తంతో కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తర్వాత వాక్యాన్ని చెప్తున్నారు, ఎవడైనా నువ్వు నన్ను వెంబడించగోరినెళ్ళ తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను అని. మనము దేవుని సంగతులను తలంచాలంటే లేదా తెలుసుకోవాలంటే మనల్ని మనం ఉపేక్షించుకుంటే తప్ప వాటిని గ్రహించలేం. ఎందుకంటే ఇక్కడ ఈ సందర్భాన్ని తీసుకుంటే యేసుప్రభు యొక్క మరణం అవశ్యం. మానవ జాతినంతా పాపశిక్ష నుంచి తప్పించాలి అనంటే ఆయన మరణం అవశ్యం. కానీ శిష్యులు దాన్ని గ్రహించలేదు. ఆయన మెస్సయ్యా అని గుర్తించారు కూడా. ఎలా గుర్తించారంటే ఆ మెస్సయ్యా వచ్చి ఏం చేస్తాడని వాళ్ళందరూ అనుకుంటున్నారంటే ఆయన వచ్చి వారిని అంటే యూదులను వారి పరిపాలకుల నుండి, అంటే అప్పుడు రోమా ప్రభుత్వం, అంతకుముందు ఇంకొన్ని ప్రభుత్వాలు వారిని ఏలాయి కదా, వారందరి నుండి ఏలుతున్న ప్రతి రాజ్యం చేతుల నుండి రక్షించి వారికి ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఆయనే వారిని పరిపాలిస్తారు అని అనుకుంటున్నారు. ఆయనే అటువంటి వ్యక్తే మాకు మెస్సయ్యగా వస్తారు అని అనుకుంటున్నారు. ఎంతసేపు వారు తమ శరీరాలను ప్రాణాలను కాపాడుతారని భౌతిక ప్రయోజనాన్ని గురించి ఆలోచించారు. కానీ ఈ మెస్సయ్య శాశ్వతమైన ప్రయోజనాన్ని కోరి వచ్చారు. అందుకే తెలిసిన వారు కొందరు మాత్రమే ఆయన్ని నమ్మారు. మిగతా వారందరూ ఆయనకు వ్యతిరేకంగా ఆయన్ని దేవుని కుమారునిగా అంగీకరించలేకపోయారు. దీనంతటికీ ఒక్కటే కారణం, వారు తమ ప్రాణములను ప్రేమించుకున్నంతగా మరి దేన్ని ప్రేమించలేదు. తమ మనస్సును ఉపేక్షించుకోవాలంటే, దాన్ని చేయాలంటే అది ప్రాణం పోయిన దానితో సమానంగా భావించారు. శరీరాశల చేత నడిపింపబడుతున్న ప్రాణాన్ని పోగొట్టుకుంటేనే అసలైన ఆత్మచేత నడిపింపబడే ప్రాణాన్ని దక్కించుకోగలం. అంటే ఇది మనల్ని మనం హాని చేసుకోవాలని కాదు. మనం పైకి ఎంత గౌరవంగా కనిపించినా
మన జీవితాలు స్వార్థంతోనూ పాపం వలన కలుగు దేవుని మీద విరోధ భావంతోనూ అంధకార మనస్సుతోనూ కట్టబడ్డాయనేది అక్షర సత్యం. అలాంటి ప్రాణంలోకి దేవుని జీవం ప్రవేశించలేదు. అందుకే మన ప్రభు అంటున్నారు, అలాంటి ప్రాణాన్ని పోగొట్టుకుంటే అసలైన ప్రాణాన్ని దక్కించుకుంటారు అని. దాన్ని ఉపేక్షించుకుంటే అప్పుడు దేవుని యొక్క జీవాన్ని పొందుకోగలుగుతాం. అప్పుడే చెప్పగలం, ఇక జీవించువాడ నేను కాదు, నా యందు నివసించు క్రీస్తే అని. దుర్నీతి చేత, పాపం చేత, అజ్ఞానం చేత పోషించుకున్న ప్రాణాన్ని ఉపేక్షించుకుంటే అదే పోగొట్టుకున్న దానితో సమానం. అప్పుడు ప్రభువు మనల్ని నీతి చేత, సమస్త విధములైన మంచితనం చేత, సత్యము చేత నింపి నూతన జీవాన్ని మనకు అనుగ్రహిస్తారు. అప్పుడు మన ప్రాణాన్ని శాశ్వతంగా దక్కించుకుంటాం. అప్పుడు ఆయన అంటున్నారు, ఇదంతా జరిగాక ఆయన అంటున్నారు 27వ వచనంలో, మనిషి కుమారుడు తన తండ్రి మహిమగల వాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును అని. నిజమే, ఆ రోజు మనం ఒక గొప్ప రివార్డ్ అంటే బహుమానాన్ని పొందుకోబోతున్నాం. ఇప్పుడు గనక మనం మన ప్రాణాలను ఉపేక్షించుకుంటే. పేతురు మాటల్లో మనిషి యొక్క స్వభావము, శరీర దృష్టి, స్వార్థ ఆలోచన స్పష్టంగా కనబడుతున్నాయి. వీటన్నిటికీ మూలము సాతాను. ప్రభువు సాతాన్ను అందుకే గద్దించారు. కానీ పేతురుతో ప్రేమగా చెప్పారు, నువ్వు మనుషుల సంగతులు తలంచున్నావే కానీ దేవుని సంగతులు తలంపుకున్నావు అని. ఎవరైనా తమను తాము ఉపేక్షించుకుని తమ సిలువనెత్తుకుని ప్రభువుని వెంబడించాలని ప్రభువు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఉపేక్షించుకుంటే తప్ప దేవుని సంగతులు అర్థం కావు. సిలువనెత్తుకుని అంటే ఇతరుల భారం మోసుకుంటూ ప్రభువుని వెంబడించాలి. మన స్వార్థం కోసం, కేవలం మనకు మేలు జరగటం కోసం కాదు, కానీ ఇతరులు రక్షించబడాలని, వారి భారాన్ని మోసుకొని ఆయనను వెంబడించాలని ప్రభువు మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అప్పుడు మన ప్రతిఫలం ప్రభువు మనకిస్తారు. మనలో పాపమూలాన్ని తొలగించి మనల్ని నూతన సృష్టిగా చేయడమే ప్రభు యొక్క ప్రధానమైన లక్ష్యం. అందుకే నేను అనుకుంటాను, కొందరి జీవితాలు అద్భుతాలు జరగవు. ఎందుకంటే ప్రభువుకి తెలుసు, ఒకవేళ అవి జరిగినా వారేం మారు మనసు పొందుకోరని. కొందరి జీవితాల్లో వారు మారని తెలిసినా ప్రభు చేస్తారు. అయితే అది చేసేది వారి కోసం కాదు, కానీ ఆ చుట్టూ ఉన్న వారు బలపడటం కోసం, ఎవరో ఒక వ్యక్తి కోసం. నేను డిగ్రీ చదివే రోజుల్లో మా సంఘంలో ఒక చిన్న బాలుడి మోకాల్లో ఎముక పక్కకి తొలగిపోయింది. డాక్టర్ చెప్పారు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని. కానీ ఆ తల్లి ఆపరేషన్ చేయించే డబ్బులు లేక సంఘానికి తీసుకొచ్చి ప్రేయర్ చేపించింది, ప్రార్థన చేపించింది. ఆ బాలుడు వెంటనే దిగి నడిచాడు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెంటనే తీసుకువెళ్తే ఇంకా ఆపరేషన్ అక్కర్లేదమ్మా, సెట్ అయిపోయిందని చెప్పారు. దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. స్వస్థపడిన వాడు రక్షించబడలేదు, కానీ అది నా జీవితం మీద, ఆ యొక్క ఇన్సిడెంట్ నా జీవితం మీద చాలా ప్రభావాన్ని చూపించింది. నేను వారి జీవితంలో అంత గొప్ప విషయం జరిగితే కనీసం ప్రార్థనకు రారని ఆ బాబు గురించి అనుకుని చాలా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఒకరోజు ఒక మెల్లనైన స్వరం నాకు వినపడుతుంది. అదేంటంటే, నేను ఆ అద్భుతము వారి మీద ప్రేమతోనూ కనికరంతోనే చేశాను, కానీ నిన్ను ఉద్దేశించి చేశాను. నిన్ను బలపరచటానికి నేను చేసిన పని అది. నేను చేసిన ఏ పని కూడా వ్యర్థంగా చేయను అని ఒక స్వరం వినపడినప్పుడు నాకు అర్థమైంది, నిజంగా ప్రభు చేసే కార్యాలు ఎలా ఉంటాయో అవి మన ఊహకు కూడా అందవు. ఆయన ఎప్పుడు, ఎందుకు, ఎలా చేస్తారో ఆయన మీద దృష్టి పెడితే తప్ప, అవి వెతికితే తప్ప మనకు అర్థం కావు, మన హృదయానికి గోచరం కావు. ఆయనతో నడిస్తే ఆయన అన్ని విషయాలు చెప్తారు. ఆయనతో నడవాలి అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. మనము మన సిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి. అప్పుడు మన ప్రాణాల్ని కూడా దక్కించుకుంటాం. నిత్య జీవంలో శాశ్వతమైన జీవితాన్ని ప్రభు దగ్గర మనం పొందుకుంటాం. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మాతో ఉన్నవాడా, మీకు అనేకమైన స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరెన్నో అద్భుతాలు చేసి మమ్మల్ని ఎంతో వెలపెట్టి కొనింది, చివరకు మమ్మల్ని మేము తగ్గించుకుని, ఉపేక్షించుకొని, మా ప్రాణాన్ని సైతం ప్రేమించకుండా ఉండడానికేనా అని మీ మాటలు అర్థం చేసుకున్నప్పుడు చాలాసార్లు అనుకున్నాము. కానీ అందులో ఎంత ఆశీర్వాదం ఉందో అలా బ్రతికితే కానీ తెలియలేదు. నిజంగా నీ మాట ప్రకారం బ్రతికితే మాకెంత సంతోషమో, క్షేమమో అర్థమైన ప్రతిసారి నీకెంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ నీ మాటలే మా జీవితంలో లేకపోతే మేమెంతగానో గాయపడిన మనసులతో, నిరాశలో, నిస్పృహలో బ్రతుకుని ఈడుస్తూ ఉండేవారం. నిజంగా బ్రతికున్నామనే పేరుకు మాత్రమే బ్రతికి ఉండేవారము. కానీ ఇప్పుడైతే నీ నిజమైన జీవాన్ని పొందుకుని చెప్పలేనంత సంతోషంతో, సమాధానంతో బ్రతకగలుగుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వీటిని మాకు ఇంత ఉచితంగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు.
మా అనుదిన జీవాహారాన్ని ఇస్తూ మమ్మల్ని పోషించి సంరక్షిస్తున్నందుకై మీకు ఎనలేని కృతజ్ఞతలు. ఈ వారం అంతటిలో మమ్మల్ని ఆశీర్వదించినందుకై స్తుతులు చెల్లిస్తూ ఇంకా మేము చాలా దగ్గరగా మీతో ఉండడానికి సహాయం చేయమని ఈ మనవులన్నీ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.